జై విఠోబా పండరీ భగవాన్కి జై. మన పండరిపూరు విఠ్ఠల భగవానికి ఎంతోమంది శుద్ధ భక్తులు ఉన్నారండి. వారిలో ఒకరైన త్రిలోచన్జీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. పండరీపురంలో త్రిలోచన్జీ అలాగే ఆయన భార్య పాండురంగన్ని సేవించుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎంతో శుద్ధ భక్తులు. వారికి సంతానం అనేది లేదండి. వారు ఏమనుకున్నారంటే మనం సంపాదించింది ఏదుందో దానితో పండరీపూర్ వచ్చే భక్తులకు సేవ చేయాలి అని అనుకున్నారు. త్రిలోచన్జీ అలాగే ఆయన భార్య స్వామి దర్శనానికి వచ్చే వారికి వారి స్వహస్తాలతో భోజనం సిద్ధం చేసి దర్శనానికి వచ్చే వారిని పిలిచి మరీ అందరికీ ఉచితంగా భోజనం పెడుతూ ఉండేవారు. ఎవరైనా పండరీపూర్ వెళుతూ ఉంటే ముందు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వీళ్ళకి చెప్తారనమాట, మీరు పండరీపూర్ వెళ్తే తప్పకుండా త్రిలోచన్జీ గారి ఇంట్లో చక్కటి భోజనం దొరుకుతుంది, తప్పకుండా తినిరండి అని ఒకరు మరొకరికి చెప్తూ ఇలా పండరీపూర్లో పాండురంగ స్వామి ఎంత ఫేమస్ అయ్యారో త్రిలోచన్జీ కూడా అంత ఫేమస్ అయ్యారు. ఇలా భక్తుల సేవ చేసుకోవడం వాళ్ళ అదృష్టంగా భావించేవారు వారిద్దరూ కూడా. ఇలా జరుగుతూ ఉండగా వారిరువురికి కూడా వయసు అనేది పెరిగిపోయింది. కంటి చూపు కాస్త మందగించింది. ఒంట్లో శక్తి తగ్గిపోయింది. ఇంతకు ముందులాగా వారు పని చేయలేకపోతూ ఉన్నారు. ఒక్కోసారి కూర మాడిపోవడం, ఉప్పు కారాలు ఎక్కువ అవ్వడం, లేకపోతే తక్కువ అవ్వడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. కానీ భక్తులు మాత్రం వస్తూ ఉన్నారు, తింటూ ఉన్నారు. కానీ భోజనం కాస్త ఉప్పు ఎక్కువైంది, తక్కువైంది, ఈ విధంగా ఎవరూ కూడా మాట్లాడలేదు. రోజు రోజు భక్తుల రాక అనేది కాస్త తగ్గిపోయిందండి. భక్తుల రాక తగ్గిపోవడం వల్ల ఈ దంపతులిద్దరూ కాస్త బాధపడ్డారు. ఒక ఆలోచన చేశారు. ఇంటి బయట ఒక బోర్డును పెట్టారు. భక్తుల సేవ కోసం వడ్డించేందుకు సేవకులు కావాలి, సేవ చేయాలి అనే దయార్ధ హృదయం కలవారు ఎవరైనా ఉంటే తప్పకుండా సంప్రదించగలరు అని వాళ్ళు ఇంటి బయట బోర్డు పెట్టుకున్నారు. ఇది మన పండరీనాథ భగవానుడు చూశారు. ఒక చిన్న పిల్లాడి రూపంలో త్రిలోచన్జీ ఇంటికి వచ్చారు. బయట బోర్డు చూశానయ్యా, భక్తులకు సేవ చేయడానికి వచ్చాను, మీ దగ్గర నేను పనిచేస్తాను అన్నారు స్వామి. పిల్లాడు ఎంత చక్కగా ఉన్నాడు అని అనుకుని, అరే బాబు, నువ్వు ఎంతో చిన్నపిల్లవాడివి నాయనా, నువ్వెలా చేస్తావు చెప్పు, అయినా మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు అని అడిగారు. అప్పుడు స్వామి, నాకెవ్వరూ లేరమ్మా, అమ్మా నాన్న తోడబుట్టిన వాళ్ళు బంధువులు ఎవ్వరూ లేరు అంటే, అయ్యో అవునా బాబు, సరేలే ఇక్కడే ఉండు, కానీ మావి కొన్ని షరతులు అనేవి ఉన్నాయి నాయనా. సరేలే కానీ నీ పేరేంటి అసలుకి అన్నారు. నా పేరు అంతర్యామి అన్నారు స్వామి. సరే అంతర్యామి, నువ్వు సేవ చేస్తావా అన్నారు వాళ్ళు. చేస్తానయ్యా, సేవ చేయడమే నా పని, నేను ఇదే కదా చేస్తాను. సాధువులు భక్తులు సేవ చేసుకోవడము, అలాగే వాళ్ళని రక్షించడము నా జన్మకి ఇదే కదా ఉంది, ఇందుకోసమే నేను అసలు వచ్చాను అని ఆ బాలుడు అంటూ ఉంటే వీడింత చిన్న పిల్లాడు కానీ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. సర్లే నాయనా అంతర్యామి, ప్రొద్దున్నే ఒక కూర, పప్పు, అన్నము చెయ్యాలి. అలాగే ఒక 100 నుండి 150 రొట్టెల దాకా చేయాల్సి ఉంటుంది. ఇంకా భక్తులు వస్తే 200 వరకు కూడా చేయాల్సి ఉంటుంది నాయనా. మేము కావాలంటే కాస్తో కూస్తో నీకు సహాయం చేస్తాము, కానీ ఎక్కువ సహాయం చేయలేము నాయనా, మాకంత శక్తి లేదు అన్నారు వాళ్ళు. పర్లేదయ్యా, మీరు ఏం కంగారు పడకండి, నేను కూర పప్పు మాత్రమే కాదు, పాయసం చేస్తాను, రబడీ చేస్తాను, స్వీట్స్ చేస్తాను, రైతా చేస్తాను, కావాలంటే మరికొన్ని కూరలు కూడా నేను చేస్తాను. అంతేకాదయ్యా, నేను గిన్నెలు కడుగుతాను, ఇల్లు శుభ్రం చేస్తాను అన్నారు పండరీనాథ్ భగవాన్. ఏంటి అవన్నీ తెలుసా నీకు అంది ఆవిడ. అంటే, అన్ని పనులు వచ్చమ్మా నాకు, మీరు నిశ్చింతగా ఉండండి, అన్నీ నేనే చేసేస్తాను, కానీ నాకు కూడా ఒక కండిషన్ ఉంది, అది మీరే చెయ్యాలి అన్నారు స్వామి. ఏంటది చెప్పు, తప్పకుండా చేస్తాము అన్నారు త్రిలోచన్జీ దంపతులు. అందరికీ నేను వండి పెడతాను, సేవ చేస్తాను, కానీ నాకు మాత్రం మీరు వండి వడ్డించాలి. అంతేకాదు, నేను ఎంత తిన్నా కూడా మీరు నన్ను ఆపకూడదు. ఇంతెందుకు తింటున్నావు అనకూడదు. నేను అంతా ఇంత తింటున్నానని ఎవరి దగ్గర చెప్పకూడదు. మీరు కానీ అలా చేశారనుకో, నేను ఆ క్షణంలోనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అన్నారు స్వామి. వీడు పిల్లాడే కదా, తింటే 4-5 రొట్టెలు ఎక్కువ తింటాడేమో అని అనుకున్నారు వీళ్ళు. సరే నాయనా, నీ షరతులన్నీ మాకు అంగీకారమే అన్నారు ఆ దంపతులు. అయితే రేపటి నుండే పని మొదలు పెడతాను అన్నాడు ఆ బాలుడు. ఉదయాన్నే ఆ దంపతులు లేచేసరికి ఇల్లంతా శుభ్రం చేసేశాడు. వంట కూడా మొదలు పెట్టేశాడు. చకాచకా వంటలని ఒక్కడే వండేస్తూ ఉన్నాడు. సాధువులకు భక్తులందరికీ కూడా వంటలు చేసి చక్కగా వడ్డిస్తూ ఉన్నాడు. వాళ్ళకు కావలసినవన్నీ కూడా ఈ బాలుడే
త్రిలోచన్జీని దగ్గరకు కూడా రానివ్వకుండా అన్ని పనులు ఇతనే చేసేస్తూ ఉన్నాడు. అందరూ మా జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడూ తినలేదు, అమృతంలాగా ఉంది అని ఎంతో మెచ్చుకుంటూ తినేస్తూ ఉన్నారన్నమాట. ఇదంతా చూసి త్రిలోచన్జీ దంపతులు పండరీనాథుడు మాకు మంచి సేవకుడును ఇచ్చారు అని ఎంతగానో ఆనందించారు. తర్వాత చక్కగా పాత్రలన్నీ కడిగేసి సర్దేశాడు, ఇల్లు శుభ్రం చేసేశాడు. తర్వాత అమ్మా నాకిప్పుడు భోజనం పెట్టండి అని కూర్చున్నాడు. ఇప్పుడే చేసుకొస్తానుండు నాయనా అని ఆవిడ చక్కగా మంచి మంచి కూరలు, రొట్టెలు, పాయసము అన్నీ చేసి ప్లేట్లో పెట్టుకుని వచ్చి ఈ బాలుడికి ఇచ్చి తినమంది. అమ్మా తినేసి అమ్మా ఇంకా పెట్టమ్మా అన్నాడు. మళ్ళీ పెట్టింది, తిన్నాడు. మళ్ళీ పెట్టింది, మళ్ళీ తిన్నాడు. మళ్ళీ పెట్టమంటున్నాడు. ఈ విధంగా 4 గంటల పాటు ఆ బాలుడు తింటూనే ఉన్నాడు. తరువాత ఆయిల్ తీసుకుని అయ్యా నేను మీకు మాలిష్ చేస్తాను రండి అని చెప్పి త్రిలోచన్జీకి మసాజ్ చేశాడు. ఇలా 4-5 రోజులు గడిచాయండి. 5వ రోజు త్రిలోచన్జీ భార్య యొక్క మనస్సులో వీడేంటి చూస్తే బాలుళ్లాగా ఉన్నాడు, తిండి మాత్రం భక్తులందరూ కలిసి ఎంత తిన్నారో వీడొక్కడే అంత తింటున్నాడు అని అనుకుంది. మళ్ళీ అయ్యో అలా అన్నని చెప్పాను కదా అని అనుకుంది. ఇలా 2-3 నెలలు గడిచిపోయాయండి. ఈ బాలుడు చక్కగా అన్ని పనులు ఒక్కడే చేస్తూ ఉన్నాడు. ఒకరోజు త్రిలోచన్జీ భార్య పక్కింటి ఆవిడ ఇద్దరూ కూడా చక్కగా బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు పక్కింటి ఆవిడ ఏంటి వదినా సాధువులు భక్తులు బాగా వస్తున్నట్లు ఉన్నారే, అందరికీ సేవలు బాగా చేస్తున్నట్టున్నారు అంది. అవునమ్మా మా అంతర్యామి ఉన్నాడు కదా, అన్నీ వాడే చక్కగా చూసుకుంటూ ఉన్నాడు అంది ఈవిడ. ఓ అందుకేనా అన్నయ్య గారు అంత సంతోషంగా కనిపిస్తున్నారు అంది పక్కింటావిడ. అలాగే మరి నువ్వేంది వదినా ఇలా బక్కచిక్కిపోతున్నావు అంది పక్కింటావిడ. ఏం చెప్పనమ్మా అంతా ఈ అంతర్యామికి వండి పెట్టడం వల్లనే అంది త్రిలోచన్జీ భార్య. వాడేమన్నాడు వదినా, వాడు పిల్లాడాయే, వాడికి వండి పెట్టి ఇలా అయిపోయావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది పక్కింటావిడ. అయ్యో ఏం చెప్పమంటావమ్మా నా పరిస్థితి, వండిన దాన్ని వండినట్టే ఉన్నాను, తిన్నవాడు తిన్నట్టే ఉన్నాడు. రోజు 4 గంటల పాటు తింటూనే ఉంటాడు. అలా తినేవాళ్ళని నేను ఎక్కడా చూడలేదు అంది త్రిలోచన్జీ భార్య. అంతే స్వామి అక్కడ వెంటనే అంతర్ధానమైపోయారు. ఇక రాత్రి అయిపోయింది. త్రిలోచన్జీ అలాగే ఆయన భార్య అంతర్యామి అని పిలిచారు. ఈయన అంతర్యామి రాబాబు మనం చక్కగా సత్సంగం చేద్దాము అని పిలిచారు. అయినా రాలేదు. వాళ్ళిద్దరూ అంతా వెతికారు, ఎక్కడా కనిపించలేదు. అప్పుడు త్రిలోచన్జీ నువ్వేమైనా వాడిని అన్నావా అని భార్యని అడిగారు. వాడిని నేనేమీ అనలేదండి అంది ఆవిడ. వాడి గురించి ఎవరి దగ్గరైనా ఏమైనా మాట్లాడావా అని అన్నారు. అయ్యో మాటల మధ్యలో ఈరోజు పక్కింటావిడకి చెప్పానండి అంది. అయ్యో ఎంత పని చేశావే, నువ్వు అంతర్యామి వెళ్ళిపోయాడు కదా అంటూ అంతా వెతకడం ప్రారంభించారు. కానీ ఆ బాలుడెక్కడా కనిపించలేదు. వాళ్ళిద్దరూ పాండురంగన్ దగ్గరకు వెళ్ళి బోరున ఏడ్చుకుంటూ స్వామి మాకు సంతానం లేకున్నా ఎందుకు మాకు సంతానం ఇవ్వలేదని నిన్ను ఏ రోజు కూడా ప్రశ్నించలేదే, మా అంతర్యామిని మాత్రం మా దగ్గరికి పంపించు స్వామి, ఆ సాయం మాత్రం చెయ్యి స్వామి అని ఏడుస్తూనే ఉన్నారు. అయ్యా అంటూ ఒక పిలుపు వినిపించింది వాళ్ళిద్దరికీ. వారిద్దరూ ఆలయం గుమ్మం వైపు చూశారు. ఎవ్వరూ కనిపించలేదు. అటు చూస్తారేంటి, ఇటు చూడండి అన్నారు స్వామి. పండరీనాథ్ వైపు చూశారు. చూడగా అక్కడ వారికి ఆ ప్లేస్లో అంతర్యామి కనిపించాడు. అప్పుడు వారికి అర్థమైంది, పండరీనాథుడే ఈ అంతర్యామి పండరీనాథుడు అని తెలుసుకున్నారు. స్వామి నీకు మాపై ఎంత కృప స్వామి, మమ్మల్ని ఉద్ధరించడం కోసం మా దగ్గరికి వచ్చావా అని వాళ్ళు ఎంతగానో ఆనందించారు. ఎవరైతే ఎలాంటి స్వార్థము లేకుండా నా భక్తులకు సేవ చేస్తారో వారికి నేను ఎల్లప్పుడూ దాసునిగా ఉంటాను అని స్వామి చెప్పారు. మరి విన్నారు కదండి, త్రిలోచన్జీ నిజంగా ఎంత శుద్ధ భక్తులు, ఎంత గొప్ప భక్తులు అని. మనలో మరి అలాంటి భక్తి ఉందా? ఒకసారి తప్పకుండా మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిందే. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీమన్నారాయణ.